సహోదరులు, మిత్రులు, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఒక ముఖ్య విషయంపై సోదరులు చిరంజీవి గారి అర్జెంట్ సమావేశాన్ని మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ జరిపించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మీరు 42% ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి అది ఎట్లా ఇవ్వాలో మీకు తెలియదు. చట్టపరమైన మరి ఏ రకమైన సంప్రదింపులు లేకుండా అవగాహన లేకుండా మీరు డిక్లేర్ చేసినారు. ఆ డిక్లేర్ చేద్దామని కులగణన కూడా చేద్దామని 1 సంవత్సరం వరకు మీరు రాద్ధాంతం చేస్తున్నారు. కులగణన చేసి అది కూడా ఎన్నో కాలం సైతం అన్ని పెట్టారు, కానీ ఏ ఇంటికి వచ్చి ఏ పట్టుకున్నట్టు అడిగిన పాపాన పోలేదు. ఇంటికి చిట్టీలు అతికించి మాత్రమే పోయినారు. పోనీ కులగణన సర్వే చేసినారు. ఆ సర్వేని ఇంతవరకు బయట పెట్టలేదు. అది ఇంతవరకు సర్వే పెట్టలేదు. బీహార్ రాష్ట్రంలో కూడా కులగణన చేసి సర్వే రిపోర్ట్ బయట పెట్టినారు. అది తర్వాత ఇప్పుడు మేము మీకు ఒక మార్గాన్ని చూపించినాము, ఒక సొల్యూషన్ చూపించినాము. మీ 42% ఇంప్లిమెంట్ చేసుకోవడానికి యాజ్ ఏ లీగల్ ఎక్స్పర్ట్ గా, మామూలుగా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఏదో నామకే వస్తే లాయర్స్ గా నమోదైనారు, కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేసిన పోలేదు, లేకపోతే తీర్పు చేసిన పోలేదు. అవి కనీసము ఒక న్యాయమూర్తిగా 14 సంవత్సరాలు న్యాయమూర్తిగా, 22 సంవత్సరాలు ఒక న్యాయవాదిగా, గవర్నమెంట్ ఫీల్డ్గా, నేషనల్ కమిషన్ చైర్మన్ చేసిన ఒక వ్యక్తి సంపూర్ణమైన పరిజ్ఞానంతో మాట్లాడుతున్నంత ఇంగిత జ్ఞానం కూడా బీసీలకు లేకుండా, బీజేపీకి లేకుండా, కాంగ్రెస్కి లేకుండా, టీఆర్ఎస్ మరి ఆ కవిత అసలు వ్యక్తులకు లేకుండా ఈ రకంగా మాట్లాడము, మొత్తం సమాజాన్ని తప్పుదోవ పట్టడం, వాటన్నిటికీ నేను ఆ సంశయాలందరికీ ఇప్పుడు ఈరోజు నివృత్తి చేయదలుచుకున్నాను. ఈ యొక్క చట్టాన్ని తమిళనాడులో 1992లో ఇంద్రసాని వర్సెస్ గిరణ్ ఆఫ్ ఇండియా 9 మంది జడ్జిమెంట్లు 50% దాటకూడదు అని ఇచ్చిన తర్వాత 94లో 2 సంవత్సరాల తర్వాతలో తమిళనాడు 4 సార్లు అఖిలపక్ష సమావేశం జరిగింది. 3 సార్లు తీర్మానం చేసినారు. అందరు కలిసి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి మీద మరి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ఉభయ సభలలో ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్రపతి ఎసెంట్కి పంపి, రాష్ట్రపతి ఎసెంట్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ అయ్యి 94కి వెళ్ళి ఇప్పుడు 49% తమిళనాడులో జరుగుతుంది. దానికి ఆ విషయాలన్నీ యాక్ట్ తెప్పించి దాన్ని మోడల్ యాక్ట్ రాసి గవర్నమెంట్కి ఇచ్చి, పత్రికలకి ఇచ్చి, అందరికి ఇంత తేటతల్లంగా ఒక అరటి పండు ఒడిసి నోట్లు పెట్టినట్లు పెడితే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చిత్తశుద్ధి ఈ గవర్నమెంట్, ఈ అగ్రకుల గవర్నమెంట్కి లేదు అని చెప్పక తప్పదు. ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసిన ఆ బీఆర్ఎస్ ఒక చిన్నగా 0.5% లేని జనాభా కలిగినటువంటి ఆ దొరలు, దాని తర్వాత 4% ఉన్నాయి. మరి ఈ యొక్క రెడ్డి గవర్నమెంట్, ఇది వాళ్ళ గవర్నమెంటే, వాళ్ళ జాగిరే అనుకుంటున్నారు, కానీ బీసీలు భాగస్వాములు అని మాత్రం ఏ కోశాన అనుకోవట్లేదు. దాంట్లో 9th షెడ్యూల్లో కలపడానికి మీకు అఖిలపక్ష సమావేశం జరిపినారా, మీరు తీర్మానం చేసినారా? ఏదో అక్కడ మేము ఇచ్చింది ఒక విద్యా ఉద్యోగాలతో లోకల్ బాడీస్ లో 2 చట్టాలు చేసి మీరు ఏకగ్రీవంగా తీర్మానం బిల్లులు పాస్ చేసినారు. బిల్లులు పాస్ చేసినాక ఆ రోజు ప్రజల యొక్క వ్యతిరేకానికి వెళ్లకుండా ఉండడానికి, ఆ ఏంటో ఆ గొడుగు పట్టడానికి బీజేపీ సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. బిల్లులు పాస్ అయినాయి. బిల్లులు పాస్ అయిన తర్వాత ఇన్నిసార్లు నువ్వు ప్రధానమంత్రి కలిసినావు, కేంద్ర మంత్రులు కలిసినావు, ఎన్నో ప్రాజెక్టుల మీద చర్చిస్తున్నాము. ఏ ఒక్క రోజైనా కూడా ఈ 42% 9th షెడ్యూల్లో కలపడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం వేయడానికి ఏ ఒక్క రోజైనా ప్రయత్నం చేసినావా? బీసీ జనగాను బయట ఎందుకు పెట్టలేదు? మనకి మోడల్ తమిళనాడులో ఉన్నాక ఆ రకంగా మీరు చేయట్లేదు. ఈ రకంగా విచిత్రమైన గిమిక్స్ చేసుకుంటూ, మోసాలు చేసుకుంటూ, మరి ఒక గవర్నమెంట్ ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ తీసుకోక, మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీల యొక్క మద్దతు కోరకుండా జంతర్ మంతర్ను ఏదో రైలు చేసి నీకు కావాల్సిన వాళ్ళని కొంతమందిని తీసుకొని పోయి వెళ్ళి ఆడ జంతర్ మంతర్ను ధర్నా చేసేసారు. దాని తర్వాత ఏం చేసినావు? అది
నువ్వు 42% నైన్త్ షెడ్యూల్లో పెడతామని 2 చట్టాలు చేసి, ఆ ఒక్క చట్టాన్నే నువ్వు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపించినావు? ఇంకో దానికి రెండింటిని పంపించినావు. 2 పంపించిన తర్వాత నీకు నమ్మకం లేదా? నైన్త్ షెడ్యూల్‌లో పాస్ చేసుకుంటుంటే నీకు దమ్ము, ధైర్యం, తెలివి లేదా? మరి ఒట్టిగా దద్దమ్మ లెక్క ఒట్టిగా ఇట్లా మీరందరూ కూర్చొని ఇంత పెద్ద మేధావులు మళ్ళా ఇంకొక ఆర్డినెన్స్ ఎందుకు? మనకి కులగణన కూడా పబ్లిష్ చేయకుండా ఇంకొక ఆర్డినెన్స్ ఒక్కదానికే లోకల్ చట్టసభలలో 42% ఇంప్లిమెంట్ చేసుకోవడానికి పంచాయత్ రాజ్ యాక్ట్ని ఏమేమెంట్ చేసినాడు? అది ఇప్పుడు ఈ 2 బిల్లులు పాస్ చేసినారు. ఈ 2 బిల్లులు పాస్ చేసి మా బీసీ నాయకులు కొంతమంది నిట్ట నిలువుగా చీలిపోయి ఏ ఏ ఏండో గొడుగు పడుతుంటూ అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ ఒక ఆయననేమో బీజేపీలకు పోయి ఆయన ఎంపీ అయ్యి ఆయన బీజేపీ యొక్క కుట్ర కుతంత్రాల ద్వారా జనాన్ని తప్పుతో పట్టిస్తాడు. ఇంకో ఆయనను మా తమ్ముడు ఇవి కాంగ్రెస్ సంకల దోరి ఆయన చాలా బాగుంది ఇది మేము మద్దతు ఇస్తున్నాం అంటాడు. ఏ రకంగా మద్దతు ఇస్తున్నామా? నా దగ్గరికి రాను, నా దగ్గరికి వచ్చి మనం ఇంటలెక్చువల్ ఒక మీటింగ్ పెట్టుకొని చర్చిద్దాం. ఇది ఎట్లా మీ బాడీ నుంచి ఎట్లా నిలుస్తుంది, ఎందుకు 9th షెడ్యూల్లో కలపట్లేదు, ఒక చర్చ పెడదాం. అది చర్చ మీకు గవర్నమెంట్ పెట్టది, బీసీ నాయకులు పెట్టరు, ఎవరికి వాళ్ళు మొత్తం బీసీని ఒక నెట్ట నిలువుగా చీలిపోయి అందులో బీఆర్ఎస్ లో ఒక ఆమె కూడా బహుపరాక్ అంటది. ఆమెనేమో తర్వాత ఇద్దరు దొరలు మాత్రం ఏదైతే ముగ్గురు ఉన్నారో దొరలు వాళ్ళ నోట్లకి వెళ్ళి మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ విషయం వెళ్ళదు. వాళ్ళ ఫాలోవర్స్ ని పంపుతున్నారు జనంలో కానీ మీటింగ్లు పెట్టిస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం బహాటంగా అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు నరనరాల జీర్ణించుకుపోయిన అగ్రకుల చాలా కరడుగట్టిన రాజకీయ నాయకులు. కాబట్టి ఈరోజు రామచంద్రరావుని తప్పు పెట్టాల్సిన అక్కర్లేదు. ఆయన ఓన్లీ మౌత్ పీస్, ఆయన బీజేపీకి మైక్ కాబట్టి ఆయన వాళ్ళ యొక్క భావాలు రామచంద్ర ద్వారా మనకు తెలిసింది. కానీ బీజేపీ యొక్క నిజ స్వరూపము ఈ రామచంద్రరావు ద్వారా తెలిసింది. అంతేగాని అంటే బీజేపీకి చిత్తశుద్ధి లేదు, ఇది 9th షెడ్యూల్ కలపడానికి వాళ్ళకి ఇష్టం లేదు, పార్లమెంటులో మనం 9th షెడ్యూల్ కలపడానికి మనం ఆమోదించడానికి లేదు. కాబట్టి అక్కడ చెప్పినాడు. ఇప్పుడు ఈయన ఎల్లుండి పోతున్నాడట. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి ఎల్లుండి పోయి ఎవరిని కలుస్తారు? రాహుల్ గాంధీని కలిసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేని కలిసి వాళ్ళకు ఏదో పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నట్ట. అదేదో ఇచ్చేది నరేంద్ర మోడీకి ఇవ్వరాదా, లేకపోతే బీజేపీ ప్రెసిడెంట్కి ఇవ్వరాదా, బీజేపీ ఎంపీలకు ఇవ్వరాదా? అంటే నీ ఎంపీలకు కూడా అవగాహన లేదన్నమాట ఈ రోజు వరకు. అంటే ఈ రోజు నీ ఎంపీలకు అవగాహన చేసుకోవడానికి ఎల్లుండి పోయి మీ వాళ్ళకు పవర్ ప్రజెంటేషన్ మాకెందుకు ఏమైనా? ఇక్కడ మేమందరం బీసీ సమాజం ఉన్నాము, మొత్తం తెలంగాణలో ఇంత మొత్తం 60 ఉంటున్నాము, మాకు ఆ రిపోర్ట్ పెట్టవు, మాకు పవర్ ప్రజెంటేషన్ పెట్టవు. అంటే సీక్రెట్ ఓన్లీ 4 గోడల మధ్య మీ వాళ్ళకే ఈ పవర్ ప్రజెంటేషన్. అంటే ఇది ఒక గిమ్మిక్, ఇది ఒక మోసం ఇంకొద్దాగా. అంటే ప్రజల యొక్క దృష్టిని మలచడానికి అంటే దృష్టిని మరలించడానికి అది అక్కడ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినావు, 9th షెడ్యూల్ తీసాము, మళ్ళీ ఇంకా కొత్త చట్టం చేస్తున్నావు. అందుకని కొత్త చట్టం చేస్తున్నప్పుడు మేము ఏమన్నాం, ఇది ఈ యొక్క 9th షెడ్యూల్లో ఏదైతే 2 బిల్లులు పాస్ చేసినామో ప్రెసిడెంట్ ఎస్ఎంటీ ఇచ్చేంత వరకు అవి ఒట్టి చెల్లని చట్టం. ఆ చట్టం కాదు, అది ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ ఎస్ఎంటీ ఇస్తేనే అది కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ వస్తుంది. మా ఆయన ఒక లీడర్ మాట్లాడతాడు, ఆయన 9th షెడ్యూల్లో కలపడానికి 31B కింద పంపలేదు వీళ్ళు అంటాడు. ఆయనకు అసలు రాజ్యాంగం తెలుసా, కాన్స్టిట్యూషన్ తెలుసా? 31B ఏం చెప్తుంది? రాజ్యాంగ భద్రత ఉంటుంది దానికి, కానీ యాక్ట్ చేసేది 31C కిందనే చేస్తారు. సో గవర్నమెంట్ సరైన మార్గంలో 31C యాక్ట్ చేసింది. సో 9th షెడ్యూల్ కలిపితే నోటిఫికేషన్ ఇస్తే అది 31B కింద, ఆర్టికల్ 31B కింద రాజ్యాంగ సంరక్షణ ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది. కాబట్టి క్లియర్ గా 31B 31C ఎవరికి తెలియనప్పుడు అందరికీ నేను 4-5 మీటింగ్స్ పెట్టుకొని విశదీకరించినా కూడా ఇంకా డౌట్లే, ఇంకా సంశయాలే, ఇంకా ఈ రకమైన అక్రమాలను పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నిజమైన సక్రమైన సద్బుద్ధితోని మాత్రం, చిత్తశుద్ధితోని మాత్రం ఈ గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకువెళ్ళట్లేదు. అల్టిమేట్ గా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, 9 రూపాయల ఎలక్షన్ జరగాలి కాబట్టి నేను అన్ని ప్రయత్నాలు చేసినాను.
9th షెడ్యూల్లో కలపడానికి నేను బిల్లులు పాస్ చేసి పంపినాను, బీజేపీ చేయలేదు. కాబట్టి ఇంక నేను పంచాయతీరాజ్ యాక్ట్లో నేను 50% దాటకూడదని ఒక క్లాజ్ నేను ఎమెండ్ చేసి, అంటే దాని అర్థం ఏంది? 50% దాటకూడదని ఎమెండ్ చేస్తే 50% దాటొచ్చానా? అంటే అది అది మళ్ళీ నువ్వు చట్టం బిల్లు పాస్ అయినా, గవర్నర్ అసెంట్ ఇచ్చినా, ఎప్పుడైతే నువ్వు నోటిఫికేషన్ ఇస్తావో, ఇన్ని పంచాయతీలు, ఇన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇస్తావో, ఏదైతే రిజర్వేషన్స్ ఫిక్సప్ చేస్తావో అవి అప్పుడు ఖచ్చితంగా కోర్టు కొట్టేస్తుంది, స్టే ఇస్తుంది. ఏమంటున్నాం, ఇంకో మాట ఏమో అందామనుకుంటున్నాం, మేము కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి 42% ఇస్తాము, కాబట్టి మేము 42% మా అనామకులకు కొంతమందికి ఇస్తావు, మళ్ళీ నువ్వు వేరే ఇండిపెండెంట్ పిలిచి నువ్వు గెలిపించుకుంటావు. ఈ మోసం కూడా చేస్తావు అన్నమాట. ఎందుకంటే నీకు బలం ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి 42% ఇవ్వడం అనేది చిత్తశుద్ధి ఉండి గెలిపించుకుంటే 42% ఇచ్చుకుంటే, మరి మిగతా అన్ని పార్టీలు కూడా 42% ఇచ్చుకుంటే, ఓపెన్ కేటగిరీలో కూడా మన వల్ల పోటీ చేసి గెలవచ్చు. కానీ అందులో కూడా ఎంత చిత్తశుద్ధి ఉందో మనకి ఇంకా నెల రోజుల లోపల ఆ విషయం తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు కాంగ్రెస్ మన పార్టీ కాదు, బీజేపీ మన పార్టీ కాదు, బీఆర్ఎస్ ముఖ్యమైన ఏదైతే పాత సీఎం ఉన్నాడో, మరి కేసీఆర్ ఉన్నాడో, మరి హరీష్ రావు ఉన్నాడో, వాళ్ళు ఇంతవరకు వాళ్ళ మనసులో మార్పు రాలేదు, మాటలో మార్పు రాలేదు, పాలసీలో మార్పు లేదు, బీసీల పాట పాడట్లేదు. కాబట్టి మరి మరి మా బాబు చిరంజీవి ఎంత కష్టపడుతున్నాడంటే, నేను శ్రీకృష్ణుడు లెక్క పనిచేస్తా, ఒక నాకు అర్జునుడు కావాలని అన్నాడు. ఆ అర్జునుడు ఎవడో ఏదో అనుకుంటే వాడేమో పోయి వాళ్ళ సంఘం లేదు. ఇంకెవరు వచ్చారో మాకు తెలియదు. ఒక్క అర్జునుడు కాదు, ఎంతో మంది అర్జునులు అవుతాయి, ఇది సక్సెస్ అవుతుంది నేను అనుకుంటా. కాబట్టి మీకేమన్నా ప్రశ్నలు ఉంటే, క్వశ్చన్స్ ఉంటే, కొన్ని అపోహలు ఉంటే నేను క్లారిఫై చేస్తాను. నమస్కారం. ఆనెస్టీ ఉంటే, కమిట్మెంట్ ఉంటే, బీసీల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆ సంక్షేమం గురించి వాళ్ళకు కమిట్మెంట్ ఉంటే, ఈ రకమైన ఈ విడదీసి ఎవరికి ఏ పార్టీ పాట వాళ్ళు పాడరు. ఇది మామూలుగా అవగాహన, పార్టీలకే అవగాహన కాని విషయం. పార్టీలకు అవగాహన కానట్టు నటిస్తున్నారు, అవగాహన కానట్టు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి బీసీలకు మేము మొదటి నుంచి ఈ యొక్క డ్రాఫ్ట్ యాక్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఏ రకమైన మరి డీవియేషన్ లేకుండా ఒకే దాని మీద కాన్స్టెంట్ గా మేము ఈ విషయం చెప్తా ఉన్నాం. కాబట్టి మీకు కూడా ఇంకా డౌట్స్ ఉన్నది. బియ్యం చెప్తుంది రాజ్యాంగ భద్రత ఉంటుంది దానికి, కానీ యాక్ట్ చేసేది 31C కిందనే చేస్తారు. సో గవర్నమెంట్ సరైన మార్గం ఉంది, 31C యాక్ట్ చేసింది. సో 9th షెడ్యూల్ కలిపితే నోటిఫికేషన్ ఇస్తే అది 31B కింద, ఆర్టికల్ 31B కింద రాజ్యాంగ సంరక్షణ ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది. కాబట్టి క్లియర్ గా 31B 31C ఎవరికి తెలియనప్పుడు అందరికి నేను 4-5 మీటింగ్స్ పెట్టుకొని విశదీకరించినా కూడా ఇంకా డౌట్లే, ఇంకా సంశయాలే, ఇంకా ఈ రకమైన ఒక మార్గంలో పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నిజమైన సక్రమైన సద్బుద్ధితో మాత్రం, చిత్తశుద్ధితో మాత్రం ఈ గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకువెళ్ళట్లేదు. అల్టిమేట్ గా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, 9 రోజుల ఎలక్షన్ జరగాలి. కాబట్టి నేను అన్ని ప్రయత్నాలు చేసినాను. 9th షెడ్యూల్లో కలపడానికి నేను బిల్లులు పాస్ చేసి పంపినాను, బీజేపీ చేయలేదు. కాబట్టి ఇంకా నేను పంచాయతీరాజ్ యాక్ట్ లో నేను 50% దాటకూడదని ఒక క్లాజ్ నేను ఎమెండ్ చేసి, అంటే దాని అర్థమైంది 50% దాటకూడదని ఎమెండ్ చేస్తే 50% దాటొస్తానా? అంటే అది మళ్ళీ నువ్వు చట్టం బిల్లు పాస్ అయినా, గవర్నర్ అసెంట్ ఇచ్చినా, ఎప్పుడైతే నువ్వు నోటిఫికేషన్ ఇస్తావో, ఇన్ని పంచాయతీలు, ఇన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇస్తావో, ఏదైతే రిజర్వేషన్స్ ఫిక్సప్ చేస్తావో అవి అప్పుడు ఖచ్చితంగా కోర్టు కొట్టేస్తుంది, చేయిస్తుంది. ఏమంటున్నాం, ఇంకో మాట ఏమో అందామనుకుంటున్నాం, మేము కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి 42% ఇస్తాము, కాబట్టి మేము 42% మా అనామకులకు కొంతమందికి ఇస్తావు, మళ్ళా నువ్వు వేరే ఇండిపెండెంట్ నుంచి నువ్వు గెలిపించుకుంటావు. ఈ మోసం కూడా చేస్తావు నువ్వు. ఎందుకంటే మీకు బలం ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి 42% ఇవ్వడం అనేది చిత్తశుద్ధి ఉండి గెలిపించుకుంటే 42% ఇచ్చుకుంటే, మరి మిగతా అన్ని పార్టీలు కూడా 42% ఇచ్చుకుంటే, ఓపెన్ కేటగిరీలో కూడా మన వల్ల పోటీ చేసి గెలవచ్చు. కానీ అందులో కూడా ఎంత చిత్తశుద్ధి ఉందో మనకి ఇంకా నెల రోజుల లోపల ఆ విషయం తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు
ఇప్పుడు కాంగ్రెస్ మన పార్టీ కాదు, బీజేపీ మన పార్టీ కాదు. టీఆర్ఎస్ ముఖ్యమైన ఏదైతే పాత సీఎం ఉన్నాడో, మరి కేసీఆర్ ఉన్నాడో, మరి హరీష్ రావు ఉన్నాడో, వాళ్ళు ఇంతవరకు వాళ్ళ మనసులో మార్పు రాలేదు, మాటలో మార్పు రాలేదు, పాలసీలో మార్పు రాలేదు, బీసీల పాట పాడట్లేదు. కాబట్టి మరి మరి మా బాబు చిరంజీవి ఎంత కష్టపడుతున్నాడంటే, నేను శ్రీకృష్ణుడు లెక్క పనిచేస్తా, ఒక నాకు అర్జునుడు కావాలని అన్నాడు. ఆ అర్జునుడు ఎవడో ఏదో అనుకుంటే వాడేమో పోయి అలా చేయలేదు. ఇంకెవరు వస్తాడో నాకు చెప్పలేదు. ఒక అర్జునుడు కాదు, ఎంతో మంది అర్జునులు అవుతాయి, ఇది సక్సెస్ అవుతుంది నేను అనుకుంటాను. కాబట్టి మీకేమన్నా ప్రశ్నలు ఉంటే, క్వశ్చన్స్ ఉంటే, కొన్ని అపోహలు ఉంటే నేను క్లారిఫై చేస్తాను. నమస్కారం.